బిస్కెట్స్ కూడా ఏంటంటే మేము 4 రకాల మిల్లెట్ బిస్కెట్ చేస్తున్నాము. రాగులు, కొర్రలు, సామలు, జొన్నలతో బిస్కెట్ చేస్తున్నాం. ఈ చేసే బిస్కెట్స్ కూడా ఎలాంటి కల్తీ ఉండకూడదు అనేసి అని చెప్పి మేము దాంట్లో నెయ్యి, బెల్లంతో చేయడం జరుగుతుంది. వీటిలలో ఏంటంటే మేము మైదా, డాల్డా అలాంటిది మేము యాడ్ చేయం. బయట మనం దొరికే ప్రతి దాంట్లో కూడా కల్తీ అనేది జరుగుతుంది. మేము ఏంటంటే ఆర్గానిక్ది తయారు చేసి ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండకూడదు మేము చేసే ఐటెంలో అనేసి మేము ప్రతిదీ కూడా న్యాచురల్గా ఉండాలనేసి మేము ప్రతిదీ అలాగే తయారు చేస్తున్నామండి. అయితే మేము చేసిన ఈ బిస్కెట్స్ భద్రాచల పరిసర ప్రాంతాల్లో సేల్ అయ్యేటి. అయితే తిన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగున్నాయి అని చెప్పేవాళ్ళు. మేము ఎక్కడ స్టాల్ పెట్టాలన్నా ఏం చేయాలన్నా కూడా మాకు ఐటీడీఏ పిఓ గారు సహకారంగా ఉండేవాళ్ళు. మాకు ప్రతి చిన్న విషయంలో కూడా ఏది చేయాలి అనేసన్నా మాకు ముందుండి జేడీఎం గారు ఉన్నారు. జేడీఎం గారు ముందుండి ప్రతి దానికి హెల్ప్ చేస్తుంటారు. మేము స్టాల్ ఎక్కడ పెట్టాలన్నా కూడా పిఓ గారు, కలెక్టర్ గారు కూడా మాకు ముందు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే చాలా చోట్ల మేము స్టాల్ పెట్టాము. మనకి గవర్నర్ మీటింగ్ కొత్తగూడెంలో జరిగినప్పుడు అక్కడ పెట్టడం జరిగింది. టెంపుల్ ఏరియాలో ఉన్నాయి మనకి స్టాలు. శ్రీరామనవమి అలా జరిగేటప్పుడు, ముక్కోటి అప్పుడు కూడా మాకు స్టాల్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ స్టాల్ పెడుతున్నాం. అదేవిధంగా మేము హైదరాబాద్లో స్టాల్ పెట్టాం. మాకు ఒక గిరిజన బజార్లో మాకు ఇవ్వడం జరిగింది ఒక షాపు. అక్కడ కూడా హైదరాబాద్లో పెడుతున్నాం. ఎక్కడ స్టాల్ ఉన్నా పెడుతున్నాం. అలాగే ఢిల్లీలో కూడా 10 days అక్కడ ఉండి అక్కడ కూడా మా ఐటమ్స్ సేల్ చేయడం జరిగింది.